మరి హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టి మేము సుప్రీంకోర్టుకు పోతాను కూడా చెప్తా ఉన్నాడు. ఏ లక్ష్యం కోసం అయితే నువ్వు పార్టీ మారినవో ఆ పార్టీ నుండి నువ్వు గెలవాలి. అదేవిధంగా అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఇప్పటికే ఇచ్చిన హామీలన్నీ అట్లాగనే ఉన్నాయి, తుంగలో తుక్కడం జరిగింది. ఈరోజు పేపర్లో కూడా వచ్చింది 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేయడం జరిగింది. ఖాతాలలో పడ్డాయి దాదాపు బట్టి విక్రమార్క చెప్పినట్టు 7,500 కోట్ల రూపాయలు మాత్రమే. రైతు బంధు పేరు రైతు భరోసాగా మార్చిళ్ళు. రైతుకు ఏ భరోసా లేదు. రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అందరితో చర్చ జరిపి రైతు భరోసా నిర్ణయిస్తామన్నారు. ఎక్కడ ఎవరితో చర్చలు జరిపినా దాఖలాలు ఎక్కడ కూడా కనిపించడం లేదు. అదేవిధంగా ప్రతి గృహిణికి 2,500 ప్రతి నెల వేస్తారని చెప్పిళ్ళు. ఒక్క మహిళకు కూడా ఇప్పటివరకు ఒక పైస ఇవ్వలేదు. 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తా అన్నారు. ఎక్కడ కూడా పెన్షన్ పెంచిన దాఖలు లేవు. అదేవిధంగా కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తానన్నారు. అది లేదు, గతి లేదు. తర్వాత వడ్లకి 500 బోనస్ అన్నారు. అది ఇప్పటివరకు అమలు పరచలేదు. సరి అయిన సమీక్ష లేకపోవడం వల్ల ఈరోజు లక్షల క్యూసెక్కుల సాగునీరు మొత్తం కూడా సముద్రం పాలైంది. మొత్తం కూడా గోదావరి పరివార ప్రాంతంలో కురిసిన వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సరైన సమయంలో నీళ్లు లిఫ్ట్ చేయకపోవడం వల్ల ప్రత్యేకంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం మొత్తం కూడా దేవాదుల మీదనే ఆధారపడ్డది. దేవాదుల ప్రాజెక్టుకు సమ్మక్క సారమ్మ బ్యారేజ్ దగ్గర ఇప్పుడు 7.5 టీఎంసీ వాటర్లు నిల్వై ఉంటాయి 365 రోజులు. ముందే సమీక్ష చేసి జూన్ మాసంలోనే కనుక లిఫ్ట్ చేసేది ఉంటే ఇప్పటి వరకు రిజర్వాయర్లు నిండుతుండే, రిజర్వాయర్ల నుంచి వెళ్ళి చెరువులు నిండుతూ ఉండే, ఈరోజు సకాలంలో పంటలు పండేది. కానీ మొన్న పడ్డ వర్షాల వల్ల అక్కడో ఇక్కడో చెరువులు నిండినాయి. నిన్న నేను హిమ్మత్నగర్ జఫర్గఢ్కి వెళ్తే పెద్ద చెరువులకు నీళ్ళు రాక మొత్తం 100,000 ఎకరాలు పడావు పడిపోయింది. భూమి ఎక్కడ కూడా సరైన సమయంలో వర్షాలు కురవకపోవడం వల్ల వరి నాట్లు వేసుకోలేని పరిస్థితి కనబడతా ఉన్నది. గణపురం నియోజకవర్గంలో మే జూన్ మాసంలోనే రిజర్వాయర్లు నింపడానికి పెద్దనీరెడ్డి లెక్క నేను గత 10 సంవత్సరాలు కాలువలు వెంబడి తిరిగి, చెరువులు వెంబడి తిరిగి, తూముల దగ్గర నుంచి నీళ్లు ఇప్పించే కార్యక్రమం ఉండే. తూము దగ్గర నీళ్ళు రాకపోతే అక్కడే వేచి ఉన్న సందర్భం. మా అశ్వరాపల్లె చెరువు దగ్గర అక్కడ 3 గంటలు అక్కడ వెయిట్ చేసి అక్కడ ఎండలో పడుకొని నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. సో అలాంటి ప్రణాళికలు ఏం లేవు. రైతుకు ఇక్కడ గణపురం నియోజకవర్గంలో ఉన్న రిజర్వాయర్లు ఎక్కడ లేవు. దాదాపు 1,40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి స్థిరీకరణ చేసుకున్నాం మనం. ఇక్కడ ఇంకా ఎత్తైన ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో 134 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం. కేటీఆర్ తోటి మనము సొడిషపల్లి క్రాస్ రోడ్ దగ్గర శంకుస్థాపన చేసుకొని పనులు ప్రారంభించుకున్నాం.